అందరికీ శుభోదయం. జేఈఈ మెయిన్ 2024 పరీక్ష రోజు సూచనలు, నియమాలు, ఏమి తీసుకెళ్ళాలి, రిపోర్టింగ్ సమయం మొదలగు వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జేఈఈ మెయిన్స్ 2024 కోసం ముఖ్యమైన పరీక్ష రోజు సూచనలను ఎన్టీఏ విడుదల చేస్తుంది. జనవరి 24 నుండి ప్రారంభమయ్యే జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1కి హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా జేఈఈ ప్రధాన నియమాలు మరియు నిబంధనలు తెలుసుకోవాలి. ఈ సూచనలను తెలుసుకోవడం వలన తద్వారా మీరు చివరి నిమిషంలో ఏదైనా గందరగోళాన్ని నివారించవచ్చు మరియు పరీక్ష రోజున మీ సామర్థ్యాన్ని ఉత్తమంగా ప్రదర్శించవచ్చు. అభ్యర్థులు తమ జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2024తో పాటు చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్ మరియు ఇతర డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం తప్పనిసరిగా వీటిని తీసుకుపోవాలి. జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 పరీక్ష జనవరి 24 నుండి ఫిబ్రవరి 1, 2024 వరకు నిర్వహించబడుతుంది. జేఈఈ మెయిన్ 2024 షిఫ్ట్ 1 పరీక్ష సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కాగా షిఫ్ట్ 2 సమయాలు మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, ప్రిస్కింగ్ మరియు అటెండెన్స్ మార్కింగ్లను పూర్తి చేయడానికి అభ్యర్థులందరూ పరీక్ష ప్రారంభానికి కనీసం 2 గంటల ముందు కేటాయించిన పరీక్షా కేంద్రానికి రిపోర్టు చేయాలని సూచించారు. మరి జేఈఈ మెయిన్ పరీక్ష రోజు ఈవెంట్లు ఎలా ఉంటాయో చూద్దాము. ఉదయం సెషన్గా తీసుకున్నట్లయితే కేటాయించిన పరీక్షా కేంద్రాలకు రిపోర్ట్ చేయడం ఉదయం 7 నుండి 8:30 వరకు ఉంటుంది. అదే మధ్యాహ్నం అయితే 1 నుండి 2:30 వరకు ఉంటుంది రిపోర్ట్ చేయడం. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్, ప్రిస్కింగ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, అటెండెన్స్ మార్కింగ్ మొదలైనవి ఉదయం షిఫ్ట్కి అయితే ఉదయం 7 నుండి 8:30 వరకు, మధ్యాహ్నం షిఫ్ట్ అయితే 1 నుండి 2:30 వరకు ఉంటుంది. ఇన్విజిలేటర్ల సూచనలు, అడ్మిట్ కార్డ్ వెరిఫికేషన్ ఉదయం షిఫ్ట్ అయితే 8:30 నుండి 8:50 వరకు జరుగుతుంది. అదే మధ్యాహ్నం షిఫ్ట్ అయితే 2:30 నుండి 2:50 వరకు జరుగుతుంది. అభ్యర్థి లాగిన్ మరియు సూచనలు ఉదయం షిఫ్ట్ అయితే కరెక్ట్గా 8:50కి జరుగుతుంది. అదే మధ్యాహ్నం అయితే 2:50కి జరుగుతుంది. పరీక్ష ప్రారంభం ఉదయం షిఫ్ట్ అయితే ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం సెషన్ అయితే మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు జరుగుతుంది. అడ్మిట్ కార్డు దరఖాస్తుదారు వెంటనే వారి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసి మరి డిక్లరేషన్ ఫామ్, స్వీయ డిక్లరేషన్ ఫాము మరియు చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి రుజువుతో అందించాలి. ఆన్ డ్యూటీ పరీక్షా కేంద్రం సిబ్బంది దరఖాస్తుదారుల గుర్తింపును ధృవీకరించడానికి అనుమతించబడతారు మరియు గుర్తింపు పత్రాలను నిర్ధారించడానికి మరియు ధృవీకరించడానికి చర్య తీసుకోవచ్చు. సీటు కేటాయింపు ప్రతి అభ్యర్థికి రోల్ నెంబర్తో సీటు ఇవ్వబడుతుంది. దరఖాస్తుదారులు ప్రత్యేకంగా నియమించబడిన సీట్లను గుర్తించి వాటిని ఆ స్థానాలను ఆక్రమించాలి. ఒక అభ్యర్థి సీటును
మార్చాలని నిర్ణయించుకుని అతనికి లేదా ఆమెకు కేటాయించిన సీటును తీసుకోకపోతే వారు ఉపసంహరించుకోవచ్చు. హాజరు పత్రం మరియు తంబు ప్రింట్. పరీక్షకులు తమ వివరాలను హాజరు పత్రంలో నింపి ఫోటోగ్రాఫ్ అతికించి ఇన్విజిలేటర్ ఇచ్చిన సూచనల మేరకు సంతకం చేయాలి. అభ్యర్థులు తమ బొటనవేలు ముద్ర స్పష్టంగా ఉందని మరియు మసకబారకుండా చూసుకోవాలి. అంటే ఆ రోజు మన చేతికి ఈ ఎటువంటి కూడా మరకలు లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్, ప్రశ్నపత్రాన్ని ధృవీకరించడం. అభ్యర్థి తమ జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ 2024లో పేర్కొన్న విధంగా కంప్యూటర్లో చూపబడిన ప్రశ్నాపత్రం వారు ఎంచుకున్న సబ్జెక్టులను తనిఖీ చేస్తుందని ధృవీకరించాలి. ప్రశ్నాపత్రం యొక్క అంశము అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు భిన్నంగా ఉంటే వారు ఇన్విజిలేటర్కి తెలియచేయాలి. సాంకేతిక సమస్యల. పరీక్ష జరుగుతున్నప్పుడు దరఖాస్తుదారులు వారికి సాంకేతిక మద్దతు, అత్యవసర ప్రథమ చికిత్స లేదా ఏదైనా ఇతర సమాచారం అవసరమైతే గదిలో సెంటర్ సూపరింటెండెంట్ లేదా ఇన్విజిలేటర్తో మాట్లాడవచ్చు. అభ్యర్థులు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నట్లు లేదా బహుళ వివిధ స్లాట్లలో పాల్గొన్నట్లు గుర్తిస్తే వారి పరీక్ష రాసే విధానాన్ని రద్దు చేస్తారు. అదనపు సమయం. పీడబ్ల్యూడి అభ్యర్థులు వారి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా పరీక్షను పూర్తి చేయడానికి అదనపు సమయాన్ని అందించవచ్చు. రీడర్ సహాయం. స్క్రైబ్ ఆర్ రీడర్ సహాయం. పీడబ్ల్యూడి అభ్యర్థులు అవసరమైతే పరీక్షా సమయంలో వారికి సహాయం చేయడానికి స్క్రైబ్ లేదా రీడర్ను కలిగి ఉండడానికి అనుమతించబడవచ్చు. పీడబ్ల్యూడి అభ్యర్థులు వారి అవసరాలకు అనుగుణంగా వీల్చైర్, భూతద్దం లేదా ఇతర సహాయాలు వంటి కొన్ని సహాయక పరికరాలను ఉపయోగించడానికి అనుమతించబడవచ్చు. జేఈఈ మెయిన్స్ 2024 పరీక్ష రోజున తీసుకువెళ్లాల్సిన పత్రాల జాబితా. అడ్మిట్ కార్డు తీసుకువెళ్ళాలి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. మరి పరీక్షా కేంద్రంలో హాజరు రిజిస్టర్లో నిర్దేశించిన స్థలంలో అతికించడానికి తప్పనిసరిగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకురావాలి. పరీక్షకు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్ లేదా ఫోటోతో కూడిన 12వ తరగతి బోర్డు అడ్మిట్ కార్డ్ లేదా ఫోటోతో కూడిన రేషన్ కార్డ్ లేదా ఫోటోతో బ్యాంక్ పాస్బుక్, వీటన్నిటిలో ఏదైనా సరే మనం తీసుకువెళ్ళచ్చు. పీడబ్ల్యూడి సర్టిఫికేటు. ఈ కేటగిరీ కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అధీకృత వైద్య అధికారి జారీ చేసిన సపోర్టింగ్ డాక్యుమెంట్ను తీసుకురావాలి. మెయిన్స్ పరీక్ష హాల్ లోపల అనుమతించబడిన అంశాలు. ఇన్విజిలేటర్ సమక్షంలో హాజరు పత్రాన్ని పూరించడానికి నల్లటి బాల్ పాయింట్ పెన్ను, వ్యక్తిగత ఉపయోగం కోసం హ్యాండ్ శానిటైజర్ బాటిల్, వ్యక్తిగత ఉపయోగం కోసం ఒక పారదర్శక నీటి సీసా, వీటిని తీసుకుపోవచ్చు. మెయిన్స్ పరీక్ష రోజు పరీక్ష హాల్లో లోపలికి అనుమతించబడిన వస్తువుల జాబితా. మెయిన్ పరీక్ష రాసే అభ్యర్థులందరూ కూడా పరీక్ష హాల్లో ఎలాంటి బ్యాగులు లేదా బ్యాగేజీని తీసుకెళ్లకుండా ఆంక్షలు విధించారు. స్నాక్స్ మరియు పానీయాలు లేవు. అభ్యర్థులు పరీక్ష హాల్లో మద్యపానం, ధూమపానం లేదా తినడం కూడా నిషేధించబడ్డాయి. స్నాక్స్ మరియు
టీ మరియు కాఫీ వంటి పానీయాలు కూడా నిషేధించబడ్డాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెర మాత్రలు, షుగర్ టాబ్లెట్స్ లేదా పండ్లతో పాటు వాటర్ బాటిల్ను తీసుకురావడానికి అనుమతించబడతారు. అయితే వారు క్యాండీ, చాక్లెట్ లేదా శాండ్విచ్ల వంటి ప్యాక్ చేసిన ఆహారాన్ని పరీక్ష హాల్లోకి తీసుకురావడానికి అనుమతించబడవు. అభ్యర్థులు పరీక్ష హాల్లో ఎలాంటి ఆభరణాలు లేదా వాచీలు వంటి ఉపకరణాలు ధరించడానికి కూడా అనుమతించబడరు. వారు న్యాయమైన మార్గాల ఉపయోగంపై అనుమానాన్ని నిరోధించడానికి పరిమిత ప్యాకేజ్తో సాధారణ దుస్తులను ధరించడానికి కూడా ప్రయత్నించాలి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లేవు. మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు, పేజర్లు, డాక్యుమెంట్లు, స్లైడ్ నియమాలు, లాక్ టేబుళ్ళు, టేప్ రికార్డర్లు లేదా కెమెరాలు మొదలైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పరీక్ష హాల్లో నిషేధించబడ్డాయి. స్టేషనరీ లేదు. జేఈఈ మెయిన్స్ 2024 బీటెక్ పేపర్ను ప్రయత్నించే అభ్యర్థులు పరీక్ష హాల్లో పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, రోలర్లు, పేపరు లేదా ఏదైనా టెక్స్చువల్ రిఫరెన్స్ పేపర్లు వంటి ఎలాంటి స్టేషనరీ తీసుకురావడానికి అనుమతించబడరు. పరీక్షా సమయంలో అభ్యర్థులకు అవసరమైన స్టేషనరీని పరీక్షా కేంద్రాల నుంచే అందజేస్తారు. జేఈఈ ప్రధాన నియమాలు మరియు నిబంధనలు, దుస్తులకు సంబంధించినటువంటి కోడ్. అభ్యర్థులు అనవసరమైన మెటల్ వస్తువులు లేదా ఆభరణాలను నివారించడానికి హాఫ్ స్లీవ్లతో కూడిన సాధారణ దుస్తులను ధరించాలని సూచించారు. అభ్యర్థులు కూడా మందపాటి అరికాలతో బూట్లు లేదా పాదరక్షలు ధరించరాదని సూచించారు. పెద్ద బటన్లు, బ్రోచెస్ లేదా ఏదైనా ఇతర అలంకార వస్తువులతో దుస్తులు నివారించాలని కూడా సిఫార్సు చేశారు. మధుమేహ అభ్యర్థులకు, డయాబెటిక్ అభ్యర్థుల కోసం జేఈఈ మెయిన్స్ నియమాలు మరియు నిబంధనల్లో ఎన్టీఏ సవరణ చేస్తుంది. అటువంటి సందర్భాల్లో తినుబండారాలు, పండ్లు అనగా యాపిల్స్, ఆరెంజ్లు, అరటిపండ్లు, ప్రిస్క్రిప్షన్ మందులు, షుగర్ టాబ్లెట్లు మరియు పారదర్శకమైన వాటర్ బాటిల్ను తీసుకెళ్లేందుకు అధికారులు అనుమతిస్తారు. అయితే అభ్యర్థులు పరీక్ష హాల్ లోపల శాండ్విచ్, చాక్లెట్లు వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు తీసుకెళ్ళడానికి అనుమతించరు. జేఈఈ మెయిన్స్లో వాచ్ అనుమతించబడుతుందా? ఇది ఎక్కువగా అడుగుతుంటారు. ఇదైతే అనుమతించబడదు. ఎందుకంటే జేఈఈ మెయిన్స్ నియమాలు మరియు నిబంధన ప్రకారం పరీక్షల్లో అనలాగ్ లేదా స్మార్ట్ వాచీలు లేదా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. జేఈఈలో క్యాలిక్యులేటర్ను ఉపయోగించడానికి అనుమతి ఉందా? ఇది కూడా ఎక్కువగా అడుగుతుంటారు. ఇది కూడా అనుమతి లేదు. జేఈఈ మెయిన్స్ పరీక్ష సమయంలో క్యాలిక్యులేటర్ను ఉపయోగించడానికి దరఖాస్తుదారులు అనుమతించబడరు. Please subscribe Paado Tech channel, like it and share it. Thank you.